Hey guys, welcome back to today's legal term. Today's legal term is burden of proof. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఒక కేస్, సివిల్ కేస్ అయినా క్రిమినల్ కేస్ అయినా ఒక కేస్ ఫైల్ చేసినప్పుడు సో మనం అది ఎందుకు కోరుకుంటున్నాం ఆ రెమెడీ, లేకపోతే మీరు ఆ జస్టిఫికేషన్ అనేది అంటే ఎందుకు కోర్ట్ విన్న తర్వాత ఒకరిని పనిష్ చేయాలన్నా మీకు ఒక రెమెడీ ఇవ్వాలన్నా సో మీరు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సివిల్లో ప్లెయింటిఫ్ ప్రూవ్ చేసుకుంటారు, క్రిమినల్లో ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేస్తారనమాట. అంటే ఆ డిఫెండెంట్ అనేది తప్పు చేశారు అనేది ప్రాసిక్యూషన్ వారు చేస్తారు. బట్ కొన్ని కేసెస్లో డిఫెండెంటే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది తను తప్పు చేయలేదని. ఫర్ ఎగ్జాంపుల్, ప్రిజంప్షన్ ఆఫ్ డౌరీ డెత్. ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత 7 ఏళ్ల లోపు కనుక చనిపోయినట్లయితే కనుక సో అంటే న్యాచురల్గా కాకుండా సో హస్బెండే ప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో ఆయన తన చావుకి ఇతనికి ఏమీ సంబంధం లేదని ఇతను ప్రూవ్ చేసుకోవాలి. బట్ మ్యాక్సిమం జనరల్ రూల్ వచ్చేసరికి కేసు ఫైల్ చేసిన వాళ్ళే వాళ్ళది చేశారు అని ప్రూవ్ చేస్తుంటారు. బట్ ఎక్సెప్షనల్ కేసెస్లో డిఫెండెంటే ప్రూవ్ చేసుకోవాలి. సో ఇలా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది కేసు డిసైడ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇలాంటి లీగల్ టర్మ్స్ కోసం ఇప్పుడే ఫాలో చేయండి.